వీడియో మీరు చూసే ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ అనేది రెడ్ కలర్ కాకుండా గ్రే కలర్లో ఉందా లేదా అనేసి చెక్ చేయండి. సో ఒకవేళ రెడ్ కలర్లో ఉంటే వెంటనే దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గ్రే కలర్లోకి అయితే మార్చుకోండి. బికాజ్ ఎందుకంటే సో డిప్లొమాకి సంబంధించి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ సో ఎలాంటిదైనా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే నేనైతే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో దానికోసము నాకు మీ నుంచి సపోర్ట్ జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే గైస్, ఓకేనా. సో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మనం లేట్ చేయకుండా వీడియోలో అయితే స్టార్ట్ అయిపోదాం. సో నేను రీసెంట్గా ఒక వీడియో అయితే చేశాను గైస్. టోటల్గా మనకు సో 704 వేకెన్సీస్ అయితే డిప్లొమా గవర్నమెంట్ జాబ్స్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ రిలీజ్ అయితే చేయడం జరిగింది అనేసి, ఓకేనా. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి అంటే చాలా ఉన్నాయి జాబ్స్ అనేటివి, బట్ మనము ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క జాబ్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాము. అండ్ ఈ వీడియోకి వచ్చేసరికి మనము జాబ్ అసిస్టెంట్ అనమాట. టోటల్గా సో జాబ్ అసిస్టెంట్ క్లర్క్ కంప్యూటర్ ఆపరేటర్ అనమాట. సో ఇవి టోటల్గా మనకు 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాని గురించి నేనైతే డిస్కస్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా ఇది వచ్చేసరికి కంపెనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ది. సో ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనమాట. సో చాలా బెటర్ కంపెనీ, మీరైతే గూగుల్లో కూడా సెర్చ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చేసరికి 1 జూలై అయితే వచ్చింది, ఓకేనా. అండ్ తర్వాత మనకు ఇక్కడ మనకు పే స్కేల్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకు శాలరీ అనేది ఎలా ఉంటుంది అంటే 26,600 నుంచి 90,000 వరకు అయితే మనకు పే స్కేల్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, చాలామందికి అయితే యూజ్ అవుతుంది. సో ఎవరైతే డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే సో 26 నుంచి 90,000 వరకు అంటే సో ఇట్స్ రియల్లీ వెరీ హై, ఓకేనా. పోస్ట్ కోడ్ చూసుకున్నట్లయితే JAC12021 డీటెయిల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా మీరైతే ఎండ్ వరకు వీడియోని చూస్తే సరిపోతుంది. సో టోటల్గా మీకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అనేది కూడా కిందనే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎలా అప్లై చేయాలనేసి కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ సైట్కి వెళ్ళిపోయి మీరు డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ పోస్ట్ నేమ్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ క్లర్క్ కంప్యూటర్ ఆపరేటర్. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సో పాస్డ్ 10+2 సో ఇన్ ఎనీ స్ట్రీమ్, ఓకేనా. సో ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ విత్ 40% మార్క్స్. అంటే ఏంటంటే ఇప్పుడు 10+2 అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ అనుకోండి. సో ఇంటర్మీడియట్కి సంబంధించిన బోర్డు అనేది ఉంది కదా, సో IPE అనేసి, సో అవి అన్నమాట. అలా గవర్నమెంట్ ఏదైతే రికగ్నైజ్ ఉంటుందో బోర్డ్స్, సో ఆ బోర్డు నుంచి అయితే పాస్ అయి ఉండాలి 10+2 అనేది. లేదు అంటే ఏదైనా యూనివర్సిటీ నుంచి 40+ మార్క్స్ 40% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదర్ ఆప్షన్ వచ్చేసరికి పాస్డ్ డిప్లొమా ఒకటి, ఓకేనా. సో డిప్లొమా పాస్ అయి ఉండాలి. లేదు అంటే సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఏ దాంట్లో సర్టిఫికేట్ అంటే కంప్యూటర్ అప్లికేషన్ ఆఫ్ మినిమం 6 months డ్యూరేషన్ అయితే ఉండాలి. అది ఏదైనా మనకైతే టోటల్గా చూసుకున్నట్లయితే MS వర్డ్, MS ఎక్సెల్, MX పవర్ పాయింట్ ఎక్సెట్రా. సో దీంట్లో మనకు 6 months ఏదైతే డ్యూరేషన్ ఉంటుందో సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరైతే ఈ జాబ్కి అయితే అర్హులు అవుతారు. అండ్ ఆ తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అండ్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే 120 వేకెన్సీస్. ఇందులో SC వాళ్ళకి 08 అండ్ ST వాళ్ళకి 14, OBC NCL వాళ్ళకి వచ్చేసి 32 అండ్ EWS వాళ్ళకి వచ్చి 12 అండ్ UR వచ్చేసరికి 54 అయితే ఉన్నాయి, ఓకేనా. సో ఇది మనకు టోటల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఇంకా మనం కిందికి వెళ్ళినట్టయితే మనకు ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో ఇది కూడా మనమైతే ఒకసారి చూద్దాం. సో జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ఏజ్ లిమిట్ 18 years మినిమం ఉండాలి, 30 years మ్యాక్సిమం ఉండాలి. అండ్ SC ST వాళ్ళకి చూసుకున్నట్లయితే 18 years మినిమం, మ్యాక్సిమం 35 years అయితే ఉండాలి. అండ్ OBC వాళ్ళకి చూసుకున్నట్లయితే నాన్ క్రిమి లేయర్. సో టోటల్గా మనకు వచ్చేసరికి మినిమం 18 years, మ్యాక్సిమం 33 years అయితే ఉండాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇది ఏజ్ లిమిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ కొన్ని రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. సో ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరైతే నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోండి. మెయిన్ పాయింట్స్ అయితే నేనైతే కవర్ చేస్తాను. అండ్ తర్వాత ఇక్కడ చూడండి మీరు, సో సెలెక్షన్ మెథడాలజీ, సో మన సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేసి ఇక్కడ ఇచ్చారు. సో సెక్షన్ పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C 3 అయితే ఉన్నాయి. అండ్ పారామీటర్స్ చూసుకున్నట్లయితే సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ అండ్ క్వశ్చన్స్ ఆన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్. సో క్వశ్చన్స్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ మీద, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, అదేవిధంగా అవేర్నెస్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో అవి మనకు 20% ఆఫ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత రీజనింగ్, అర్థమెటికల్, న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద 20% మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ తర్వాత డొమైన్ ఆర్ రిలవెంట్ టెక్నికల్ నాలెడ్జ్. సో క్వశ్చన్స్ విల్ బీ బేస్డ్ ఆన్ ద క్వాలిఫైయింగ్
ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ అండ్ కమర్షియేట్ విత్ ద లెవెల్ ఆఫ్ ద పోస్ట్. ఓకేనా. సో అంటే మీ పోస్ట్కి సంబంధించినట్టు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు, అవి మనకి ఎక్కువ వెయిటేజ్ అనమాట. సో టోటల్గా 60% వెయిటేజ్ అయితే ఉన్నాయి. అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసరికి మనకు 100% మార్క్స్ అనేటివి వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. అండ్ పాస్ మార్క్స్ ఎక్కడ ఇవ్వలేదు అనుకుంటాను మ్యాక్సిమం. ఓకే, ఒకసారి అయితే మీరు ఇది కూడా డీటెయిల్గా అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఏమేమి డాక్యుమెంట్స్ ఇక్కడ మనకు మెయిన్గా కంపల్సరీగా వెళ్ళైతే తీసుకెళ్లాల్సింది ఉంటుంది మీరు. సో ఒకవేళ మీరు దీనికి అప్లై చేయాలి అనుకుంటే సో టోటల్గా 11 డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 11 డాక్యుమెంట్స్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీంట్లో కొన్ని మాత్రమే మనకైతే సో మన దగ్గర ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే లేదనమాట. సో ఒక్కసారి మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి, మీకు ఇక్కడ డైరెక్ట్గా చూపిస్తాను. ఓకే, సో తీసుకున్నారా. సో కంపల్సరీ డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్ సో వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో అది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో కంపల్సరీ అన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి మీ దగ్గర మెయింటైన్ చేయడానికి అయితే చూడండి. ఓకేనా. అండ్ ఆ తర్వాత మనకి ఇంకా లేటెస్ట్గా ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకు అవసరమే, బట్ ఎక్కువగా పట్టించుకోము. మనం ఏదివైతే మెయిన్ ఇంపార్టెంట్ ఉంటాయో సో అవే మనం పట్టించుకోవాలి. బికాజ్ ఎందుకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే టోటల్గా మనకు ప్రతిసారి ఇచ్చేటివి. అండ్ ఇక్కడ క్రూషియల్ అండ్ కట్ ఆఫ్ డేట్ అయితే మనకు 15th August 2021 అయితే ఇచ్చారు. సో ఇంకా మనకు నియర్లీ 1 month అయితే ఉంది. సో అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ ఇది ఎలా అప్లై చేయాలి అంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. ఆ లింక్ ద్వారా మీరైతే సో ఇక్కడ మీకు హౌ టు అప్లై అనేసి ప్రొసీజర్ అయితే ఇచ్చారు గైస్. నియర్లీ ఇది ఎంత అంటే 9 పాయింట్స్ అయితే ఉంది. ఓకేనా. సో ఈ 9 పాయింట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసామంటే సో ఇంకా లెంతీ అయితే అయిపోతుంది. ఒక్కసారి మీరు అప్లై చేసేటప్పుడు జస్ట్ ఒక పాయింట్స్ అయితే బ్రీఫ్గా చూసుకోండి. సో మ్యాక్సిమం అవసరం లేదు, ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది ఎలా చేయాలి ఏమనేసి. ఓకేనా. సో అంత మనకి ఇంపార్టెంట్ అయితే కాదు, ఎందుకంటే ఆల్రెడీ మీరందరు డిప్లొమా స్టూడెంట్స్ ఆల్రెడీ. సో మీకు ఈజీగా మీరైతే ఫుల్ఫిల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకు 200 రూపీస్ అయితే ఉంటుంది. ఇది కూడా ఓన్లీ ఎవరైతే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే సో 200 రూపీస్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్కి అయితే నో ఫీ అనమాట. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు జస్ట్ ఊరికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీ దగ్గర ఎలాంటి ఫీ అనేది వీళ్ళైతే తీసుకోవడం లేదు కాబట్టి సో ఒకసారి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా. అండ్ ఆ తర్వాత మనకి ఇంకా ఫైనల్గా అయితే ఇచ్చేసారు. ఇంతే గైస్ టోటల్గా నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో డిప్లొమా వాళ్ళకి మంచి జాబ్స్ కోసము ప్రతి ఒక్క అప్డేట్ కోసము మీరైతే మన ఛానల్లో అయితే వెతకచ్చు అనమాట. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు అయితే పోస్ట్ అయితే చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి అంతే. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ BSD సైనింగ్ ఆఫ్, బాయ్.